అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు ఈ ఉదయం 6:30కి. వాస్తవంగా ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే చట్టము వ్యవస్థల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. వాస్తవంగా నేను సాయంత్రమే బెయిల్ వచ్చేసింది, 6 గంటల లోపే బెయిల్ అనౌన్స్మెంట్ అయింది. కానీ ఆ బెయిల్కి సంబంధించినటువంటి కాగితాల మీద సంతకము, ఆ బెయిల్ ఆర్డర్ సిస్టంలో అప్లోడ్ కావడం ఆలస్యం కావడం కారణంగా ఇక అక్కడే ఉండిపోవడం అయింది. తర్వాతన ఎప్పుడో టైం దాదాపుగా 9-9:30 టైంలో ఆ కాగితాలు చేతికి రావడం, అవి తీసుకుని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళటం. ఓ పక్కన అల్లు అరవింద్ జీవితంలో తొలిసారి ఆ కాగితాలు చేతబట్టుకుని ప్రైవేట్ వెహికల్లో క్యాబ్లో పరుగులు పెట్టుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాతన అయితే రాత్రి విడుదల చేయడం కుదరదు ఆ సమయంలో అని చెప్పడంతో ఆగిపోయారు. ఈవేళ ఉదయం దాకా జైల్లోనే ఉన్నారు. ఈవేళ ఉదయం జైలు నుంచి విడుదలై కొద్దిసేపటి క్రితం బయలుదేరి ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్కి, అక్కడి నుంచి ఇంటికి అన్నటువంటిది. ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో కూడా నెత్తురు చుక్క లేదని చెప్పాలా. ఆ స్థాయిలో నలిగిపోయారు. హయ్యెస్ట్ బాగా నలిగిపోయింది తండ్రి, భార్య, తల్లి. వీళ్ళ ముగ్గురు కూడా సైకలాజికల్గా వాళ్ళ ఫేసుల్లో కనబడుతున్నటువంటిది కూడా అదే. ఓవరాల్గా 4 వారాల మధ్యంతర బెయిల్ మీద ప్రస్తుతం అల్లు అర్జున్ వచ్చినటువంటి నేపథ్యంలో, బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఇక్కడ పోలీసులు ఇప్పుడు జాగ్రత్త తీసుకున్నారు. ఆ రోజున తొక్కిసలాట దగ్గర జాగ్రత్త తీసుకోలేదు. కానీ వాస్తవంగా రేవంత్ రెడ్డి గుర్తుంది కదా, అరెస్ట్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చినప్పుడు జైలు నుండి ఇంటి దాకా భారీ ర్యాలీగా వెళ్ళారు. ఇవాళ అల్లు అర్జున్ రోడ్డు మీదకి వస్తే కనుక అట్లాగే జనం బాగా వస్తారు. ఆల్రెడీ నిన్న రాత్రి నుంచి కూడా అట్లాగే వేచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని కొత్త మార్గం ఎంచుకున్నారు. పోలీసులకి సంబంధం లేదు కదా అసలు. అల్లు అర్జున్ విడుదలవుతాడు, తన దోమ తను వెళ్ళిపోతాడు, పోలీసులకి ఏం సంబంధం. కానీ ఇక్కడ పోలీసులు వెహికల్లో, వాళ్ళ వెహికల్లో, సెక్యూరిటీ వెహికల్లో పంపించారు. ఇప్పుడు ఆ రోజున మరి అట్లాగే ఏర్పాటు చేసి ఉండాలి కదా పోలీసులు. అంటే ఇక్కడ పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ గనక రోడ్డు మీదకి వచ్చి తను ఆ మూమెంట్తో వస్తే కనుక భారీ ఎత్తున జనం వస్తారన్నటువంటి ఉద్దేశంతో, అది కాస్త ప్రభుత్వానికి వ్యతిరేకత అవుతుందన్నటువంటి ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఓవరాల్గా అల్లు అర్జున్ కూడా అట్లాంటి పోరాడేటటువంటి ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి నడిచిపోయింది.